ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించెను. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనము. ఈ ఉదయకాలములో పరిశుద్ధుడును మహోన్నతుడైన దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో చాలా మంది ప్రజలు అహంకారులుగా ఉంటున్నారు. కొందరైతే దీనత్వం కలిగి జీవిస్తున్నారు. ఇంకనూ చూస్తే చాలామంది ప్రజలు వారికి వారే విభేదాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటున్నారు. పేద ధనిక అని, చదువుకున్నవారు చదువుకోలేని వారని, నేను ఆ కులం నీవు ఆ కులమని రకరకాలుగా అనుకుంటూ వారిలో వారే వ్యత్యాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. మరికొందరైతే పూర్తిగా బైబిల్ను ఎరిగిన వారినని, పూర్తిగా ఎరగని వాడివని రకరకాలుగా విభేదాలను ఏర్పాటు చేసుకున్నవారు లేకపోలేదు. కానీ దేవుడు అలా కాదు. ఎవ్వరినీ కూడా వేరు చేసి చూడలేదు. అందరినీ ఒకేలా ప్రేమించాడు నా యేసయ్య. ఒకవేళ నా యేసయ్యే వచ్చి దీనులు ఒక ప్రక్క, అహంకారులను ఒక ప్రక్క నిలిపితే నీవు ఏ గుంపులో ఉంటావో ఒక్కసారి ఆలోచించుకో. నేను తనకన్నా మంచిగా పాడగలను, నేను చాలా ధనికుడను, నేను చాలా గొప్ప అని నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావేమో. నా పిల్లలే నాకు గొప్ప, నా పిల్లలే మంచిగా చదువుతారు, నా వాళ్ళే గొప్పగా ఉద్యోగాలు చేస్తారు అనేసి పొగుడుకుంటూ ఉంటున్నావేమో. అది అహంకారుల గుంపు, కుళ్ళు వాసన వచ్చే గర్వం. దేవుడు అహంకారులను ఎదిరిస్తున్నాడు. దీనులకు కృపనిస్తానని వాగ్దానమిస్తున్నాడు. ఈ రోజుల్లో అపవాది, మోహపు ఇచ్చలు, లోకస్తులు వీరంతా మనల్ని ఎదిరిస్తారు. నీ హృదయంలో గర్వం ఉందా లేదో అది నీకు దేవునికే తెలుసు. నీలో అహంకారం చూస్తే ఆయన కృప నీకు ఉండదు. దేవుని కృప నీవు పొందితే పాపము నీ మీద ఏలుబడి చెయ్యదు. నీకీరోజు దీనత్వం ఉందా? అయితే కృపకు అర్హుడవే, అర్హురాలవే. దీనత్వం లేకుండా ఎంత ప్రార్థన చేసినా నీకు విజయం అనేది రాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరైతే దీనులై నలిగిన హృదయము గలవారై ఆయన మాట విని దాని ప్రకారం జీవిస్తారో వారి యందు ఆయన దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలోనే ఉజ్జియా స్థిరపడు వరకు ఆశ్చర్యకరమైన సహాయం కలిగింది తనకు. అతని కీర్తి దూరముగా వ్యాపించింది. స్థిరపడిన తరువాత గర్వించాడు, చెడిపోయాడు. మనము అలా ఉండకూడదనే దేవుని ఆశ. దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకో. ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. ఆయన కృపాసత్య సంపూర్ణుడు. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.